రైతులు ఒక్క సంవత్సరమేనండి మేము ఆయన చట్టం చేయాలి, మా సిఆర్డిఏ చట్టం ఉంది, అది జరిపించండి అని మేము అడిగింది. ఒక సంవత్సరంన్నర అడిగామండి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని. సంవత్సరంన్నర తర్వాత ఇక చట్టం లేదు, ఏం లేదు, జగన్మోహన్ రెడ్డిని దించాలి. మెయిన్ ఇక అదేనండి మేము చూసుకుంది. అయితే ఇంకా ఆయన దించితేనే అమరావతి నిలబడిద్ది, మేము ఇచ్చిన ఆస్తులకు కూడా ఇలువ ఉంటుంది. మేము చేసిన త్యాగమే అనండి. నిజంగా పిల్లలకి ఇవ్వాల్సిన భూములు రూపాయి తీసుకోకుండా ఎవరన్నా ఇస్తారండి? ప్రభుత్వం ఎప్పుడో వచ్చే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మాకు అప్పుడు అర్థం కాలేదండి. భూములు ఇవ్వమంటే ఆయన ఘర్షణ లేకుండా చేస్తాడని చెప్పేసి 2 నెలలు కాలంలోనే భూములు అంతా 2 నెలలకే ఆయన అందరి చేత ఒప్పించి మెప్పించారు, తీసేసుకున్నారు, టక పనులు చేశారు, అయిపోతున్నాయి కూడా 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో. కానీ 2 ఏళ్ల పాటు వాళ్ళని కోర్టులకు వేసి ఎన్జిటి వాళ్ళకి వేసి మరి ఇదంతా పచ్చదనం అంతా ఏదో అయిపోతుంది, వాళ్ళు వేయటానికి లేదని చెప్పేసి అటు వేసి ఆ కోర్టుకి ఈ కోర్టులు 366 కేసులు వేసాడు. పక్కన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ అడ్రస్ లేకుండా పోయాడు. ఎక్కడ ఉండవయ్యా అంటే అడ్రస్లు లేకపోతే అప్పుడే ఇంకా కాస్త పనులన్నీ అయిపోయాయండి. అవన్నీ లేకపోతే ఇటు పక్క ఈ పనులన్నీ కూడా అయిపోయాయి అప్పట్లో బాబు గారు ఉన్నప్పుడే. మరి 5 ఏళ్లకు నువ్వు వచ్చాక ఏదీ లేదు. ఆయన ఏదీ చేయడండి. జగన్మోహన్ రెడ్డి గారల్లా చంద్రబాబు గారు మొదలుపెట్టింది ఏదీ చేయలే. గతంలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ చంద్రబాబు గారు పెట్టిన హైటెక్ సిటీ ఆయన చేయలేదా అండి? ఎయిర్పోర్ట్లు చేయలేదా? చంద్రబాబు గారు చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషి గారు, వీళ్ళందరూ ఎవరు ఆపారు హైదరాబాద్ ఇవాళ ఎంత అయింది అంటే? ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి ఆపకుండా ఏదో రకంగా పనులు పెంచారు. లేకపోతే ఏదో అవుటర్ రింగ్ రోడ్లు అలైన్మెంట్ కొద్ది మార్చుకున్నారు, కానీ అవి అయితే ఏం తీసేయలేదు కదండి. ఈయనంత ఘోరంగా ఏ ముఖ్యమంత్రి ఉండడండి. వాళ్ళ నాన్నగారు కూడా చేయలేదట, ఆయన కూడా బాగానే చేశాడు. ప్రజల పక్షాన్ని కాస్త నిలబడి చేయటం అంతా చేశారు. కాకపోతే వీళ్ళ పుణ్యం అంటే ఐఏఎస్లు అప్పట్లోకి జైలు పోయారు, ఇప్పుడేమో ఐపీఎస్లు పోతున్నారు. ఇప్పుడు అంటున్నాడు కదా వాడు బట్టలు వాడు తీస్తాడు ఒక్కొక్కళ్ళని, ఈయన ఇప్పు తీసి కొట్టేదేముంది, వాళ్ళే ఇప్పుకొని నాడు తగిలేస్తున్నారు. ఇప్పుడు వేసుకునే పని లేదు ఐపీఎస్లు. మళ్ళీ 4 ఇప్పు తీసుకుంటున్నారు, ఒక ఆయన జైల్లో ఉంటున్నాడు. ఇంకా ఆయన సిగ్గు లేకుండా వాళ్ళ బట్టలు వాడు తీసుకొడతాడంట. మీరు చేసిన పాపాలకి వాళ్ళని సహకరించినందుకు బలైపోయారు, అందరు ఇళ్లలో కూర్చుంటున్నారు. ఐఏఎస్లు ఏమో కోర్టు మెట్లు ఎక్కి దిగిన సిగ్గు లేకుండా ఒక ఆవిడ ఇంకా చేస్తానే ఉంది. ఈ రకంగా చేసి వీళ్ళు అంత చదువుకున్న వాళ్ళే మీ కింద ఎందుకు పనికి రాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే ఆయన బలానికి, ఆయన చేసుకోవడానికి, ఆయన సంపాదించడానికి, దోసుకోవటానికి, దాచుకోవటానికి అందరిని అడ్డం పెట్టుకున్నాడండి. వాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచించలే. మేము గత 5 ఏళ్ళలో చెప్పాము, ఇవాళ మీరు సహకరిస్తే రేపు మీరు జైలు మేట్స్ అవుతారు, ఆయనకి మీరు పోవద్దు, మీరు వెళ్ళొద్దు అంటే ఎవరికి వాళ్ళు అదేం పట్టించుకోలేదండి. జైలు మేట్స్ లేదు, ఏం లేదులే, వాళ్ళ